క్రష్ అంటే ఒక పర్సన్ కాదండి. ఒక క్రష్‌ని ఎవరైనా పర్సన్‌గా పెట్టుకుంటే ఆ పర్సన్నే దక్కించుకోగలం. బట్ కెరీరే మన క్రష్ అనుకుంటే కెరీర్ దక్కిన రోజు ఏ క్రష్ అయినా మనం వెంట రావాల్సిందే. సో, పిల్లలు అది గుర్తుపెట్టుకోండి నాన్న. ఎందుకంటే మాకు చిన్నప్పుడు కెరీర్ ఆప్షన్స్‌లో అంటే ఏం చదువుతావంటే డాక్టర్, ఇంజినీర్ అలాంటి పెద్ద పెద్ద ఆశలు పెట్టేవాళ్ళు. అవి మనం ఎలాగో చదవలేమని తెలుసు. అవి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎలాగా అంటే చిరంజీవి గారు పోస్టర్ కనపడితే అప్పుడు ఓకే. మనం సినిమాలు కదా అని వచ్చేసేవాళ్ళం. బట్ మీకు ఎప్పటి నుంచో చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో గుడ్. ఇంతమంది చదువుకుంటూ కూడా వచ్చి పిల్లలు యాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఫోకస్డ్‌గా ఉన్నారో అనిపిస్తుంది. ఇలాంటి బాలల బ చేతిలోనే దేశం భవిష్యత్తు ఉంటుంది. ఐయామ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు క్యాసెట్ లాంచ్ చేస్తుంటే చాలా నోస్టాల్జిక్ మూమెంట్స్ గుర్తుకొచ్చినాయి. ఈ క్యాసెట్స్ చిన్నప్పుడు క్యాసెట్స్ చిరంజీవి గారి 'బిగ్ బాస్' క్యాసెట్ 9 రకాల స్టిల్స్ ఉండేది. ఒక ఒక క్యాసెట్ మీద ఒక పోజు, ఒక క్యాసెట్ మీద ఒక పోజు. ఆ 9 క్యాసెట్లు కొనుక్కున్నానప్పుడు. ఎందుకంటే చిరంజీవి గారి 9 రకరకాల ఫోటోలని. సో, ఆ క్యాసెట్ ఇప్పుడు లాంచ్ చేస్తుంటే మళ్ళీ ఆ ఫీలింగ్ గుర్తొచ్చింది. బట్ క్యాసెట్ అయితే ఇచ్చారు కానీ ఇది ఎక్కడ పెట్టి ప్లే చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు టేప్ రికార్డులు లేదు. సో, ధీరజ్ గారు అలా టేప్ రికార్డులు కూడా ఏమన్నా చేస్తే